నేను చూశాను టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, మిగతా అంటే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, జగన్ అంటే అధికారంలోకి ఇచ్చినాక జగన్ మారిపోయాడు. గతంలో జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎవరు వదులుకోలేరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉంటే మరో 30 ఏళ్ల పాటు ఆయనే అధికారంలో ఉండేవాడు. కానీ ఎందుకు జగన్ ఇలా మారిపోయాడని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మొన్న ఇటీవల దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా పులివెందులకు సంబంధించి బీటెక్ రవి లాంటి వాళ్ళే జగన్ రాజకీయం ముందు జగన్ ఒకవేళ రౌడీజమే చేయాలనుకుంటే, జగన్ కక్ష తీర్చుకోవాలనుకుంటే, నేను అరగంట పని జగన్మోహన్ రెడ్డికి నన్ను లేకుండా చేయడానికి, కానీ అలాంటి కక్షపూరిత ధోరణి ఉన్న వ్యక్తి కాదు జగన్ అని అలాంటి వాళ్ళే చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయం కోసం ఆయన మీద చేసే వ్యాఖ్యలు కావచ్చు, రాజకీయంగా ఆయన తొక్కేయడానికి మాట్లాడే మాటలు కావచ్చు, కొంత ఇబ్బందిని కలిగించే పరిస్థితులు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ క్యారెక్టర్ ని దీపక్ రెడ్డి గారు కూడా చెప్పారు. అలాంటి జగనే ఉంటే 30 ఏళ్ళు ఉండేవాడన్న దీపక్ రెడ్డి గారు మాట కరెక్టే. అలాంటి జగన్ కావాలని కూడా జగన్ అభిమానించే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు కాదు, మంచి వ్యక్తి అనే మెసేజ్ ఉంటేనే ఇంకో పైకి ఆయన క్యారెక్టర్ ని వీలే దాడి చేస్తున్నారు కదా అనేది కాంట్రడిక్షన్ ఇక్కడ. బేసిక్ గా జగన్ ని ఒక రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం అయినా జనసేన అయినా కొన్ని మీడియా సమస్యలు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థి మీద దాడి ఎప్పుడు కూడా ఎక్కడ బలహీనమైన అంశాల మీద దాడి చేస్తారు, బలమైన అంశాల మీద దాడి చేయరు. మీకు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం పరిగణలో తీసుకుంటే జగన్ ఒక యాంగిల్లో బాగా ఎక్స్పోజ్ అయ్యాడు. అదేంటంటే ఆయన దుర్మార్గుడని, ఆయన ఎవరిని పట్టించుకోడని, ఆయన చుట్టూ అవినీతి కేసులు, ఆయన గౌరవించడు, ఎవరిని లెక్క చేయడు, ఫ్యాక్షన్ లీడరు, రాజారెడ్డి మనవడు, ఇవి ఎక్స్పోజ్ అయినట్టుగా, అంటే క్యారెక్టర్ డ్యామేజ్ చేయడు, ఎక్స్పోజ్ అయినట్టుగా ఆయనలో అంతర్గతంగా ఉన్నటువంటి నిజాయితీ కావచ్చు, లేదా తన అనుకున్న వాళ్ళ పట్ల తనకున్నటువంటి విశ్వాసం కావచ్చు, అన్నిటికన్నా మించి దాంట్లో ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ. ఈ పదం ఇంటలెక్చువల్ జగన్ అనగానే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన ఎక్స్పోజ్ అయిన తీరు వేరు. ఆయన ఎక్స్పోజ్ అయింది వేరే రూపంలో ఎక్స్పోజ్ అయిపోయినాడు. కానీ ఆయన ఒరిజినాలిటీ, అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఒక కోణం ఎక్స్పోజ్ అయినట్టుగా, లేని కోణం ఎక్స్పోజ్ అయినట్టుగా ఆయన రియాలిటీ ఎక్స్పోజ్ కాలేదు. ఆ రియాలిటీని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత తనకి ఉంది, పార్టీకి ఉంది. నేను ఆయన ఎందుకు ఇంటలెక్చువల్ అంటారంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి కలిశాను, అంటే 2019 ముందు, అంటే సమావేశంలో నేను రాయలసీమ నీటి ప్రాజెక్టులు వాటి గురించి ప్రస్తావించడం. నీటి ప్రాజెక్టులు చాలా టిపికల్ సబ్జెక్ట్, అప్పుడు ముఖ్యమంత్రి కాదు. అలాంటి దాని పట్ల ఆయన స్పందించిన తీరు చూస్తే ఒక ఇరిగేషన్ లో ఎక్స్పర్ట్ లాగా స్పందించాడు. టాపిక్ కేవలం నేను చూస్తాలే అధికారంకి వచ్చాను కాకుండా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడిన తీరుని చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన బ్రాడ్ ఇన్ఫర్మేషన్, ఇంటలెక్చువాలిటీస్ ఆయనలో అంతర్గతంగా ఉన్నాయి. రెండోది, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు ఏం చేంజ్ చేశాడు? 5 ఏళ్ల పాటు తాను ప్రయారిటీ లేదో నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయారిటీలు అమలు చేయాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, దీంతో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. తన 5 ఏళ్ల పరిపాలనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము అది చేయకపోవడానికి కారణాలు ఎత్తుకుంటున్నారు. ఈయన కారణాలు ఎత్తుకోవాలా, చేయడానికి మార్గాల్ని ఏర్పాటు కాబట్టి ఆయనలో ఆ పట్టుదల, ఆ నిజాయితీ, అవన్నీ ఉన్నాయి. సమస్యల్లో అది ఎక్స్పోజ్ కాల. అది ఒక 10% కూడా ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ ద్వారా నేర్చుకోవాల్సింది, ప్రత్యర్థులు తన కొన్ని మీడియా సమస్యలు తన క్యారెక్టర్ ని ఎందుకు టచ్ చేస్తున్నాయి, చెల్లిని అన్యాయం చేశాడనో, తల్లి అన్నో, భారతి గారిని, వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి, ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఒరిజినాలిటీని, రియాలిటీని టార్గెట్ చేస్తే మనం సక్సెస్ కాలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ముద్రలు, 16 నెలలు జైలు కేసులు, అవినీతి కేసులు, మొండోడు, ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో దీన్ని టచ్ చేసినామంటే తొందరగా జగన్ ని డిఫైన్ చేసేవచ్చు అనే షార్ట్ కట్ మెథడ్ ని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు ఎంచుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ రాజకీయ ప్రత్యర్థులు ఎంచుకున్న ఆ వీక్నెస్ ని దృష్టిలో పెట్టుకొని తనలో ఉన్న రియాలిటీని, తనలో ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీని, తనలో ఉన్న నిజాయితీని, తనలో ఉన్న అఫెక్షన్ ని బయటికి రానియాలి, సమాజం ముందు ఉంచాలి. అది కూడా సమాంతరంగా ఎక్స్పోజ్ అయితే అది వీక్ అవుతుంది. ఆ రెండు జరిగినప్పుడే మీరు అన్నట్టు ప్రత్యర్థులు చేసేదానికి చెప్పేదానికి మధ్య తేడా ఉండకుండా